తులసిరెడ్డి గారు, ఇదేమి కొత్త కాదు మన అందరికీ. ఈ రకమైనటువంటి పరామర్శ యాత్రలు ఆయన చేయటం, మనం సాయంత్రం అయ్యేసరికి డిబేట్ పెట్టడం. కానీ ఏదో అంటారు కదా, శృతి కూడా మించిపోతుంది. అంటే మొన్నటి వరకు ఆడే రావట్లేదు సార్. ఆడే రావట్లేదు. అవునా? ఓకే, పీసీఆర్ చూడండి అది ఈలో. సరే, ఇది ఏదో అంటారు కదా, ఒక నానుడు ఉంటుంది, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని చెప్పేసి. ఎవరేమనుకున్నా కానీ మేము ఇంతే అన్నారు. ఇప్పుడు పరామర్శించడాల్లో కూడా ఉంటాయి కదా సార్, రకాలు ఉంటాయి కదా. సరే, ఓకే, అది కూడా కాదు. ములాఖాత్ అనే దానికి ఆయనకి తెలియకుండా ఉన్నదేం కాదు. సరే, మొదట కొంత టైం వేస్ట్ అయినా సరే, కాస్త కార్యకర్తలు ఆ ఉత్సాహం ఇది ఆయనకి ఇష్టపడతాడు కాబట్టి ఆ రకంగా ఒక జోష్లోకి వెళ్ళినా చెప్తా ఉంటారు కదా, 4:30 టైము దగ్గర పడుతుంది అన్నప్పుడన్నా చివరిలో అయినా కానీ మరి వెళ్ళిన పని చేసుకోవాలి కదా. వెళ్ళిన పని చేయకుండా అక్కడ దాకా వెళ్ళి ఏదో సీదరు కుటుంబ సభ్యులతో బయట జైలు బయట కూర్చొని ప్రెస్ మీట్ అడ్రస్ చేయటం వలన ఏంటి ఉపయోగం? రెండో, ఆయన మాట్లాడేది ఎట్లుందంటే అంతకుముందు జరిగినవన్నీ చెప్పేసి ఎగ్జాంపుల్స్గా చెప్తూ కావాలని పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడు సీదిరి అప్పలరాజుని నిజంగా కనుక కొడుకు యాక్సిడెంట్ చేసి సీదిరి అప్పలరాజు మీద కేసు పెడితే మనమే ఖండిస్తాం దాన్ని ఖచ్చితంగా. కానీ అది కాదు కదా అక్కడ జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడే కాకుండా ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి మానవతా దృష్ట్యా కూడా చూడకుండా అక్కడ మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడో మరి అప్పటికే చనిపోయాడో తెలియదు, అతన్ని అడ్రస్ చేయకుండా తన కొడుకుని ఎస్ ఎవరి కొడుకు అంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది, కాదంటం లేదు. కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మినిమంగా ఒక డాక్టర్గా అంతకన్నా మించి అతను ఏమన్నా అవకాశం ఉందేమో బతకడానికి అని చెప్పేసి ఏం ప్రయత్నం జరగకుండా కొడుకు మాత్రం తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అంతవరకు ఓకే. తర్వాత అసలు టోటల్గా మొత్తాన్ని సీన్ మార్చేసి తన కొడుకు కాదు వేరే వాళ్ళ అబ్బాయి తన అనుచరుడు కొడుకు అని చెప్పేసి వీటి కదా ఇప్పుడు అక్కడ ఆయనకి కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉండడానికి గల కారణం మరి ఎవరిని పలకరిస్తే ఏ రకమైనటువంటి భావన ప్రజల్లోకి వెళుతుంది అనేటటువంటి ఒక కనీస ఆలోచన పక్కన పెట్టేశారనుకోవాలా? లేకపోతే దీంట్లో మనకు ఎవరికి తెలియనటువంటి స్ట్రాటజీ ఏమన్నా ఉందా? లేదా వాళ్ళు ఆయన అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి అంటుంటారు కదా, మాకున్న ఓటు బ్యాంక్ డిఫరెంట్, మాకున్నటువంటి క్యాడర్ డిఫరెంట్, అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా డిఫరెంట్గానే ఉంటుందని వాళ్ళ యొక్క భావన. సార్, ఇక్కడ మనం 3 కోణాల్లో, ఒకటి జగన్మోహన్ రెడ్డి కోణము, వైకాపా కోణము, రెండవది టీడీపీ కోణము, ప్రభుత్వ కోణము, మూడవది కాంగ్రెస్ కోణం. ఈ 3 కోణాలు మనం విశ్లేషిస్తే ముందు జగన్ కోణము, వైకాపా కోణమే ఆలోచిస్తాం. ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించడము, వాళ్ళను ఓదార్చడము, అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవడం అనేది ఇది నాయకుని లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తులసిరెడ్డి కావచ్చు, సురేష్ కావచ్చు. వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా, దాని డిఫరెంట్ ఇష్యూ. తమ వాళ్ళు వచ్చేసి కష్టాల్లో ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళను పరామర్శించడము, ఓదార్చడము, అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవడము, ఇది నాయకుని లక్షణము. కాబట్టి ఆ విషయంలో జగన్ అప్పలరాజును పరామర్శించాలనుకోవడం, ఆ కేసు ఏమైనా కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, కోర్టులో జరుగుతుంది, అది కరెక్ట్. అది ఆయనన్నా చేయాల్సిందే, నాయకుడు వాడు ఎవరైనా చేయాల్సిందే, లేకుంటే నాయకుడే కాదు అనేది ఒక అభిప్రాయం. రెండవది, కానీ అది ఎలా ఉండాలి? పరామర్శగా ఉండాలి, అది ఓదార్పుగానే ఉండాలి. అది దండయాత్రగానో బల ప్రదర్శనగానో జన సమీకరణ, అది టోటల్లీ తప్పు. ఇప్పుడు జరుగుతున్నది అది. ఆయన పరామర్శించడం ఎగ్జాక్ట్లీ అది 100% కరెక్ట్. కానీ దాన్ని ఒక జన సమీకరణ చేసుకొని ఒక బల ప్రదర్శన చేసి అదేదో దండయాత్రగా చేయడం అనేది 100% కరెక్ట్. అది తప్పు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇది మామూలు అయిపోయింది. ఎన్నికల ముందు కూడా బలప్రదర్శన చేశాడు. ఏమైంది? 151 వచ్చాయి. ఎన్నికల ముందు కూడా జన సమీకరణ చేసి బలప్రదర్శన చేసి అనేకం ఉన్నాయి. జన సమీకరణ ఇంతమంది లక్షలు చూపించేసి ఏమైంది? కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది రౌడీ రాజకీయాలను ప్రజలు భావిస్తారు. దీన్ని వచ్చేసి పరామర్శ రాజకీయాలను భావించరు. ఇది రౌడీ రాజకీయ పరామర్శ రౌడీ రాజకీయం ఉన్నప్పుడు ఇది ఒక అరాచక రాజకీయం, ఒక రౌడీ రాజకీయంగా అది ఆ పార్టీకి మైనస్ అవుతుంది, సెల్ఫ్ గోల్ కొట్టింది. అది రెండవది. మూడోది, పోనీ ఎంత అయిందాక ములాఖత్ అన్న దేనికి పర్పస్ పెట్టింది? సీదిరి అప్పలరాజును పరామర్శనానికి. కనీసము అదేమో వచ్చేసి ఒక 2-3 గంటలు టైం ఇచ్చి ఉంటారు.
అంత సోది లేకపోతే తన నాయకునికి వచ్చేసి పర్పస్ ఏమి, మనం వచ్చిన పర్పస్ ఏమి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి కదా. కాబట్టి ఆఖరికి ములాఖత్ లేకుండా పోవడము అది ఒక తప్పు. ఇది జగన్ కోణంలో ఆలోచిస్తే, వైకాపా కోణంలో. ఇక టీడీపీ కోణంలో ఆలోచిస్తే వీళ్ళు మొదటి నుండి కూడా సీదిరి అప్పలరాజును పరామర్శించడం పోవడమే తప్పు, జగన్ ఆడికి ఆ పోవడమే తప్పు అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ పోలేదా? ఎవరి మీదైనా కేసులు కేసే. అది రేపు ఏమైనా కన్విక్షన్ వాళ్ళని కూడా పోయి చూస్తూ ఉంటారు జైల్లో ఉండే వాళ్ళను. కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు టీడీపీ నాయకులు వచ్చి జైల్లో ఉన్నప్పుడు పోయి టీడీపీ వాళ్ళు చూడలేదా? కాబట్టి ఇది పరామర్శించకపోవడమే తప్పు అనే ఒక చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక రెండవది, ఇంత చేతగాని ప్రభుత్వమా, ఇంత దద్దమ్మ ప్రభుత్వమా? అంటే మీరు ఒక నాయకుని కంట్రోల్ చేయలేకపోతే, ఒక ఆల్రెడీ ఇచ్చిన ప్రోగ్రాము అదేదో సడన్ గా వచ్చిన ప్రోగ్రాం కాదు, రాష్ట్రమంతా ప్రోగ్రాం కాదు. మీరు రేపు రాష్ట్ర ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు? రేపు ఎలక్షన్ రోజు 3 వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదు ఎన్నికల ఆఫీస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ 8 వెహికల్స్ ఇచ్చేసి మీరు 8 వెహికల్స్ కంట్రోల్ చేయలేరా? ఒక నాయకుని కంట్రోల్ చేయలేరా? మీరు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తారు? ఊరికే ఏడుపులు వచ్చేసి మహిళా పోలీసులు కొట్టినారు, పోలీసులు కొట్టినారు, మహిళలను కొట్టినారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంట. ప్రైమ్ మినిస్టర్ వస్తా అన్నాడు, మరి ప్రైమ్ మినిస్టర్ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆ మటుకు వచ్చేసి ఒక నాయకుని ప్రోగ్రాము ఒక 3-4 గంటలను కంట్రోల్ చేయలేరా? కాబట్టి ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వం అంటాను ప్రభుత్వ యాంగిల్లో. ఇక మూడవది, మీరే కాదు పరిపాలించింది, మేము కూడా పరిపాలించాం. మొత్తం వచ్చేసి 19 మంది ముఖ్యమంత్రుల్లో 15 మంది ముఖ్యమంత్రులు పట్టాభిచి ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశం మంత్రులు అంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు దీంట్లో వచ్చేసి 15 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, 3 టీడీపీ వాళ్ళు, 1 వైకాపా. మొత్తం 73 సంవత్సరాలు 45 ఏళ్ళు పరిపాలించాం. 23 సంవత్సరాలు టీడీపీ, 5 ఏళ్ళే జగన్. ఈ రాజకీయాలతోనే దండయాత్రలు, జన సమీకరణ, దీంతోనే గతంలో ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఇదే మార్గం కాదు. ఈ యొక్క రోజు సవతిపోరు అయిపోయింది 2 పార్టీల మధ్య. ఆ పార్టీకి ఈ పార్టీకి వీళ్ళిద్దరే తప్ప ఇంకా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించలేదు, ఈ రాజకీయాలు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించలేదు. వీళ్ళిద్దరిదే అయిపోయింది, వచ్చేసి రోజు ఒక సవతిపోరు అయిపోయింది. కాబట్టి ఇద్దరు తప్పు చేస్తారంటాము. ఆయన దండయాత్ర తప్పు, వీళ్ళది చేతగాని తనం తప్పు అంట. వీళ్ళు అసలు పరామర్శించనే కూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. అతను వచ్చేసి హిట్ అండ్ రన్ కేసు, అదేమో ఉద్దేశపూర్వకంగా చేసిన కేసు ఏం కాదు. అబ్బాయి వచ్చేసి హిట్ అండ్ రన్ లో జరుగుతుంటాయి, అది కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అంత మాత్రం చేత వచ్చేసి దాన్ని ఒక మర్డర్ కేసుగా చిత్రీకరించి దానికి వచ్చేసి సరే ఏ కొడుకు ఏ తండ్రి అయినా కొడుకును రక్షించుకోవాలని చూస్తారు. దాంట్లో నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తన పని చేసుకుంటుంది. కానీ అది కూడా వచ్చేసి దాన్ని ఏదో ఘోరమైన నేరాలు ఘోరాల కింద చిత్రీకరించడం అది కూడా కరెక్ట్ కాదు. ఆ ప్లేస్ లో వచ్చేసి మీ కొడుకున్నా నా కొడుకున్నా అని రక్షించుకున్నాను ప్రయత్నం చేస్తాం. దాన్ని తప్పు చేసింటే శిక్ష పడుతుంది, చట్ట ప్రకారంగా రిమాండ్ లో ఉన్నారు. కానీ అది దాన్ని వచ్చేసి మరీ విచిత్రంగా వచ్చేసి అది చరిత్రలో కనీవిని ఎరుగని నేరం ఆ అబ్బాయి చేసినట్టు, అప్పలరాజు చేసినట్టు టీడీపీ వాళ్ళు కానీ మీడియా కానీ చిత్రీకరించడం ఇది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం.